చాలా మంది ఎన్ఆర్ఐలను శరణ్ చౌదరి మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇక శరణ్ చౌదరి పైన అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. తాను ఎవరిని మోసం చేయలేదని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. విజయ్ కుమార్ తన బంధువు కాదని, ఆయనకు అన్యాయం జరిగితే ఆశ్రయించారని ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఆ విజయ్ నా దగ్గరికి వస్తే వాళ్ళు ఎన్ఆర్ఎస్ని తీసుకొని వచ్చిందట. నాకు ఆ విజయ్ కూడా పరిచయం లేదు. మీరే సిపి దగ్గర పోండి అని నేను సిపి దగ్గరికి వెళ్ళగొట్టాను. శరణ్ మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి. దొంగ డాక్యుమెంట్స్ ఇచ్చిన కేసెస్. అదే తిరిగా కంపెనీ పెట్టి ఇండస్ట్రీ పైన రాధా టీఎంపీసీ సీల్ సప్లై చేయటం, అందులో బోకస్ పిటిషన్స్, షేక్ లెటర్స్, షేక్ బ్యాంక్ గ్యారెంట్లు అన్ని కేసెస్ ఉన్నాయి. ఆయన భార్య కూడా పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు. ఇవన్నీ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా పోలీస్ స్టేషన్లో చాలా కేసెస్ ఉన్నాయి ఆయన మీద. ఈ ఇళ్ళ కూడా నాకు దీంట్లో సంబంధం లేదు. ఆ విజయ్ నాకు బంధువు అని చెప్తాను. ఒక నిమిషం అండి. ఆయన చెప్పింది ఏంటి, దయాకర్ రావు బంధువు పేరు మీద రిజిస్ట్రేషన్. మీరు ఇదన్నా ఒక్కసారి తెలుసుకోండి. ఆ విజయవాడ విజయవాడ ఆయన మా క్యాస్ట్ కూడా కాదు, కాపు అంటున్నారా. మీరు అసంటి కూడా బంధువు అని నా తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ కూడా పొలిటికల్గా ఎవరు లబ్ధి పొందాలనేది, నన్ను ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. తనకు అన్యాయం జరిగింది కాబట్టే ఎర్రబెల్లి దయాకర్ రావును ఆశ్రయించినట్టుగా విజయ్ కుమార్ చెప్పారు. శరణ్ చౌదరి తనను మోసం చేశారని ఆరోపించారు. శరణ్ చౌదరి నుంచే తమకు డబ్బులు రావాల్సి ఉందని విజయ్ కుమార్ వెల్లడించారు. చాలా కేసెస్ ఉన్నాయి. శరణ్ చౌదరి వట్టేపల్లి శరణ్ చౌదరి అనే ఒక అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను, మీరు నాకు నా కంపెనీలో నాతో పాటు పెట్టుబడి పెట్టండి, నాకు ఒక 20 కోట్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయండి, మీకు అధిక లాభాలు ఇచ్చి మీకు రిటర్న్స్ ఇస్తాను, మీ ఇన్వెస్టర్స్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది, అట్లాగే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి మాకు చెప్పి మాకు దొంగ డాక్యుమెంట్లు చూపించి మోసం చేయాలనే ఒక దురుద్దేశంతో అతనికి 1 ఎకరం కూడా రిజిస్ట్రేషన్ కాకుండా నా పేరు 350 ఎకరాలు ఉందని నన్ను నమ్మబలికి నన్ను మోసం చేసి నా దగ్గర 5 కోట్లు అడ్వాన్స్ తీసుకొని ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తామని చేయకుండా 3-4 నెలలు ఆపి, తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయండి అని వెనకబడితే 6 నెలలు టైం గడిపి చివరికి నా ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయట్లేదు, నా డబ్బులు ఇవ్వకపోతే మేము వేరే దిక్కు లేక ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియక, అక్కడ ఎవరితో మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియక ఒక హై లెవెల్లో ఒక కమిషనర్ ఆఫీస్లో వెళ్ళి కంప్లైంట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఎర్రబెల్లి దయాకర్ రావుని కలవడం జరిగిందండి. వెళ్ళి సార్ ఇట్లా జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు ఇట్లా ఎన్ఆర్ఐస్ అయిన మమ్మల్ని ఇలా మోసం చేశారని చెప్తే ఆయన, మీరు ఇది పోలీస్ శాఖ వారి సహాయంతో మీరు రిజాల్వ్ చేసుకోవాలండి, నేను ఇందులో ఎక్కువ మీకు హెల్ప్ చేసేదే ఉండదు అని చెప్పి ఆయన అప్పుడు కమిషనర్ మన సివి ఆనంద్ సార్ దగ్గరికి రెఫర్ చేశారు.